రెండు జీవనదుల మధ్య ఉన్న నడిగడ్డ రైతుల సాగునీటి కోసం అల్లాడుతున్నారు. యాసంగి పంటకు నీరందక ఎండిపోతున్న పైర్లను కాపాడుకునేందుకు అన్నదాతలు అనేక పాట్లు పడుతున్నారు. మరో నెల రోజులు నీరు అందితే తప్ప పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదని వాపోతున్నారు. అధికారులు కలగజేసుకుని ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు వేడుకుంటున్నారు. జోగులాంబ గద్వాల్ జిల్లాలోని ఆర్డీఎస్ ఆయకట్టు రైతులు యాసంగి పంటకు నీరందక ఆందోళన చెందుతున్నారు. 2024 డిసెంబర్ మొదటి వారంలో జిల్లా ఇరిగేషన్ అధికారులు ఆర్డీఎస్ పరిధిలోని 37,000 ఎకరాలకు సాగునీరు అందిస్తామని ప్రకటించారు. దీంతో D12 నుండి D34 వరకు ఆర్డీఎస్ కింద రైతులు పలు రకాల పంటలు సాగు చేశారు. గతేడాది సమృద్ధిగా వర్షాలు కురవడంతో కర్ణాటకలోని టీబీ డ్యాంలో పూర్తి స్థాయిలో నీరు చేరింది. యాసంగి పంటకు గాను డ్యాం నుంచి తెలంగాణ వాటాగా 5.87 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్ వాటాగా 7 టీఎంసీలు సాగునీరు వాడుకునే అవకాశం ఏర్పడింది. ఉమ్మడి ఏపీలో టీబీ డ్యాం నుంచి ఆర్డీఎస్ డ్యాం నుంచి విడుదల సాగునీటిని కర్నూలు, మహబూబ్ నగర్ జిల్లా ఇరిగేషన్ అధికారులు 60:40 నిష్పత్తిలో ఇండెంట్ పెట్టి సాగునీరు విడుదల చేసుకునేవారు. నేడు ఆంధ్రప్రదేశ్ అధికారులు ఉమ్మడి ఇండెంట్ పెట్టేందుకు తెలంగాణ అధికారులకు సహకరించడం లేదనే వాదనలు ఉన్నాయి. వారం రోజులుగా తుమ్మిళ్ల లిఫ్ట్ మోటార్లు బంద్ అవడంతో రైతులకు సాగునీటి కష్టాలు తప్పటం లేదు. ఆర్డీఎస్ పరిధిలో యాసంగి పంట పూర్తి స్థాయిలో చేతికి అందాలంటే ఈ నెల చివరి వరకు సాగునీరు అందించాల్సిన పరిస్థితి ఉంది. కంది, మొక్కజొన్న, వేరుశెనగ, వరి, జొన్న, సజ్జ వంటి పంటలు ప్రస్తుతం చివరి దశలో ఉన్నాయి. ఈ నెల 5న పెట్టిన ఇండెంట్ సాగునీరు 18,020 డిస్ట్రిబ్యూటర్ వరకు అందే అవకాశాలు కనిపించడం లేదు. ఇక తుమ్మిళ్ల లిఫ్ట్ అయితే ఈ ఇండెంట్ వాటాకు ఆన్ అవుతుందన్న నమ్మకం లేదు. D34 డిస్ట్రిబ్యూటరీ వరకు ఉన్న రైతులు చేతికందే పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆర్డీఎస్లో తెలంగాణ ఉన్న నీటి వాటా మొత్తం ఈ నెల 13వ తేదీతో పూర్తవుతుంది. ప్రస్తుతం టీబీ డ్యాంలో 24 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణకు అదనంగా 2 టీఎంసీల నీటి కోసం రాష్ట్ర సర్కార్ కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడాలని రైతులు వేడుకుంటున్నారు. మరో 20 రోజులు నీరు అందితే తమ పంటను కాపాడుకోవచ్చని అంటున్నారు. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని ఆర్డీఎస్ రైతులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. లాస్ట్ వరకు ఏం లేదు, రైతులకి ఇల్లు లేవు, లేక ఎండిపోతున్నాయి. వచ్చితే ఈ నెల లాస్ట్ వరకు వచ్చితే బాగుండే, మేలవుతుండే. అందింది పట్టుకునికే ఇల్లు లేక ఎండిపోతున్నాయి. ఈ నెల లాస్ట్ వరకు వచ్చితే బాగుండే. అంతే. పెట్టిన పెట్టుబడులు కూడా వస్తారావు, అంత తీగలు వచ్చి అంత ఎండిపోతున్నాయి. ఏమన్నా ప్రభుత్వం ఆదుకుంటే సరిపోతుండే. ఇల్లు లేక తీగలు వచ్చి అన్నీ ఎండిపోతున్నాయి. ఏమన్నా ప్రభుత్వం ఆదుకుంటుందని చూస్తున్నాం. అంతే. ఈ నీళ్ళు మనం మొక్కజొన్న వేస్తే ఎండిపోనికి వచ్చింది. ఈ కాలువకు నీళ్ళు ఈ నెల లాస్ట్ వరకు వచ్చింటే బాగుంటుండే. వేసిన పైరులు ఎండిపోనికి వస్తుంది. ఈ నెల లాస్ట్ వరకు వస్తే బాగుంటుంది మాకు రైతులకి. మొక్కజొన్న వేసినా, కంది వేసిన, మొక్కజొన్న కంది ఈ నెల లాస్ట్ వరకు వస్తే బాగుంటుంది మాకు నీళ్ళు. కాలువకు నీళ్ళు వస్తాయని పెట్టుబడి తెచ్చి గుత్తకేసుకున్నా చేనులు. కాలువకు నీళ్ళు వచ్చింటే బాగుంటుండే. కొంచెం పెట్టుబడి లాస్ అయినంత కనబడుతుంది. లాస్ట్ వరకు వస్తే కొంచెం సరిపోతుంది నీళ్ళు. ఈ నీళ్ళు మనం మొక్కజొన్న వేస్తే ఎండిపోనికి వచ్చింది. ఈ కాలువకు